ఈవీఎంలు చాలా మందికి డౌట్ ఉంది. ఈవీఎంలు మార్పు జరిగింది, ఏమో జరిగింది. లేకపోతే ఇంత ఘోర ఓటమి చెందడం ఏంటి? అంతేకాకుండా ధర్మవరం లాంటి ప్రదేశంలో కూడా కమలం బీజేపీ గెలవడం ఏంటి? అక్కడ అసలు బీజేపీ ఎవరో కూడా అభ్యర్థి తెలీదు. అంతేకాకుండా బీజేపీ గుర్తు తెలీదు, కమలం గుర్తు తెలీదు, కమలం పువ్వు కూడా ఎప్పుడు చూసింది లేదు. అక్కడ ప్రజలు అలాంటి బీజేపీ గెలవడం ఏంటనేది చాలామందికి అనుమానాలు ఉన్నాయి, డౌట్లు కూడా ఉన్నాయి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోవడం ఏంటి? అసలు 2 రాష్ట్రాలకి అతను ఎందుకంటే తను చాలామంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక ప్రోగ్రామ్ని తను ఎక్కడ 2 రాష్ట్రాలే కాదు విదేశాల్లో కూడా కేతిరెడ్డి ఓడిపోయారంటే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది టీడీపీలోనే హైదరాబాద్లో ఉండే కమ్మ సామాజిక వర్గం వాళ్ళే అసలు మా ఓడేమో మా చంద్రబాబు నాయుడు మా నారా లోకేష్ ఏమో చేశారు, మీ జగన్ నిద్రపోయాడు, మీ జగన్కి ఇంటెలిజెన్స్ ఏమి మీ జగన్ తాడేపల్లి గూడెంలో లాకేసుకొని ఇంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతా షాడో సీఎంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిని తాళం వేసి రూమ్లో పెట్టేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ కమ్మ వాళ్ళే హైదరాబాద్లో విమర్శిస్తూ ఉన్నారంట. కొందరు వేరే వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్తూ ఉన్నా, అంతేగాని నాకేమీ ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రాకుండా జనాలకి రాకుండా చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని అంటున్నారు. మరి ఇందులో మనకి ఇంక ఓడిపోయాం కాబట్టి జరిగింది కూడా అదే జరిగింది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో ఏ రోజు ఒక్క ఫ్రెష్ మీట్ పెట్టింది లేదు, ఒక్క మాట్లాడిండేది లేదు జనాల దగ్గరికి. వారానికి ఒక్క ఫ్రెష్ మీట్ పెట్టి జనాలతో ఒక్క విలేజ్కైనా ఒక్క నియోజకవర్గంలో నెలకు ఒక నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఓ నియోజకవర్గాన్ని సందర్శించిన అసలు ఏంటోలేండి చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. చెప్పుకుంటే మా పరివే పోతుంది, మా మర్యాదే పోతుందని కొన్ని విషయాలు బయటికి చెప్పుకోలేకపోతున్నాము. కానీ దానివల్లే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ గతి వచ్చిందేమో అనిపిస్తూ ఉంది. ఏదైనా ధైర్యంగా చెప్పితే ఎవరైనా ఏదైనా ధైర్యంగా మాట్లాడితే వాళ్ళు పార్టీకి చెడ్డ అవుతారు, దాన్ని తీసుకోరు. దాన్ని మనం ఏం చేస్తాం? ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క విషయము తెలియాలనే కోరుకుంటున్నా. ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కార్యకర్త ఈ ముగ్గురే ఎప్పుడు ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎమ్మెల్యేని దూరం చేసి ఎమ్మెల్యేని జగన్కి ఎమ్మెల్యేకి మధ్యలో సలహాదారులను పెట్టుకొని సలహాదారే షాడో సీఎంగా ప్రవర్తించి ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి దగ్గర కలవకుండా చేస్తే ఆ పరిస్థితులు ఇలాగే తయారవుతాయి, ఇలాగే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సలహాదారులు ఏమవసరం అండి? కార్యకర్తలే చాలు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎవరైనా కానీ సలహాదారులు ఏం సలహాలు ఇస్తారు? వాళ్ళు ఏమైనా ప్రజల్లో తిరుగుతారా, గ్రామాల్లో తిరుగుతారా, విలేజ్లో? వాళ్ళకి ఏం తెలుస్తుంది సలహాలు ఇవ్వడానికి? వాళ్ళు మేధావులు అయిండొచ్చు, చదివిండొచ్చు, కానీ గ్రామాల్లో ఉండే జనాలు, ప్రజల్లో ఉండే కార్యకర్తలు ఉండే ఇబ్బందులు వాళ్ళకేం తెలుస్తాయి? కాబట్టి ఎప్పుడైనా కానీ కార్యకర్త, ఎమ్మెల్యే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురు కలిసి ఉంటేనే సక్సెస్ఫుల్గా అది బాగుంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసి ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ లేకోకుండా చేసేసి మేమే సీఎం, మేమే జగన్మోహన్ రెడ్డి గారిగా ప్రవర్తిస్తే ఇలా ఘోర ఓటమి. ఎవరో చేసిన తప్పుకి అందరూ 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధపడాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు అసలు ఇంత ఘోర ఓటమి మేమైతే సహించలేకపోతున్నాము. అస్సలు ఊహించలేదు కూడా. మీకు ఎలా ఉంది? మేమైతే చాలా బాగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూస్తేనే నిన్న మాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు? కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నిద్రలో నుంచి తేరుకొని జరిగిపోయింది ఇప్పటికైనా చాలా అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 40% ఓటింగ్ శాతం వచ్చింది, టీడీపీ కన్నా మనకి ఎక్కువ వచ్చింది. టీడీపీకి 37% ఓటింగ్ వస్తే మనకి 40% వచ్చింది. వాళ్ళకి 1,50,00,000 అయితే మనకి 1,30,00,000, అంటే మనకి 1,30,00,000 మంది మనకు అండగా ఉన్నారంటేనే. కాబట్టి ఈ 1,30,00,000 కోసమైనా మీరు బయటికి రావండి, పోరాడండి. ఇప్పటికైనా టైం ఇద్దాం, టీడీపీకి కూడా మనం టైం ఇద్దాం. కానీ అంతలోపల మీరు కార్యకర్తలకి మీరు అండగా ఉండాలి. మీరు ఇదే కాదు 2019లో కూడా అసలు ఈ ఐప్యాక్ను వదిలేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయం. ప్రతి కార్యకర్తలకే మనకి మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఐప్యాక్ ఏంది? కార్యకర్తకు తెలిసినంత ప్రజల్లో తిరిగే కార్యకర్తలు ముఖ్యం. కానీ ఇట్లా ఈ
ఐ ప్యాకులు గీ ప్యాకులు ఇవన్నీ వేస్ట్ అని మా అభిప్రాయం. తర్వాత ఇంకా మీ ఇష్టం, ఎందుకంటే మీరు ఏ రోజు మా ఇంకా ఎందుకని ఇంకా అవన్నీ మాట్లాడుకుంటే మన మర్యాదే పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అండకి ఎంత కష్టం వచ్చినా మేమైతే అండగా ఉంటాం. మన పోరాటాలు సాగిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈవీఎంల ఇష్యూ చాలా పెద్ద జరుగుతూ ఉంది. ఈవీఎంల ఇష్యూలో మీరు కొంచెం మీరు వీటిపైన దృష్టి పెడితే బాగుంటుంది. చాలామంది కంప్లైంట్లు కూడా చేస్తూ ఉన్నారు. మీరు వాటిని మరి ఎందుకు కంప్లైంట్లు కంప్లైంట్ చేయాలని చూస్తున్నారు? కంప్లైంట్లు ఇచ్చి ఏదో ఒకటి మీరు దగ్గరుండి ఇప్పుడు మీరు బయటికి రాండి జగనన్న, బయటకు వచ్చి ఇప్పుడు ఈవీఎంలు గొడవ ఏంటో మీరు చూడండి. అంతేకాకుండా చూడండి, ఒక 60 లక్షల ఈవీఎంలలో 40 లక్షల ఈవీఎంలు మాత్రమే ఎన్నికల సంఘం దగ్గర ఉంటే మిగతా ఈవీఎంలు ఎన్నికల కమిషన్ దగ్గర లేవంటే 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయని ఒక చెప్తున్నారు, వినండి. ముఖ్యంగా మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బయటపడ్డటువంటి అనేక వింతలు, అనేక ఆందోళనకరమైనటువంటి విషయాలు మరిన్ని అనుమానాలకు దారితీస్తా ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైంది 20 లక్షల ఈవీఎంలు కనిపించడం లేదు. దేశంలో 60 లక్షల ఈవీఎంలను తయారు చేయించారు. కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి 60 లక్షల ఈవీఎంలను తయారు చేసి ఆ 60 లక్షల ఈవీఎంలకు డబ్బు చెల్లించింది కేంద్ర ప్రభుత్వం. వాటిల్లో ఎన్నికల కమిషన్ 40 లక్షల ఈవీఎంలను ఉపయోగించింది. మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి అనేది ప్రశ్న. ఇప్పుడు ఆర్టీఏ యాక్టివిస్టులు, సమాచార హక్కు కార్యకర్తలు ఆ 20 లక్షల ఈవీఎంలకు సంబంధించిన సమాచారం ఇవ్వండి అని ఎన్నికల కమిషన్ను కోరితే మాకు 40 లక్షల ఈవీఎంల గురించే తెలుసు, మిగతా 20 లక్షల ఈవీఎంలు మీరు అడుగుతున్నవి ఎక్కడున్నాయో మాకు తెలియదు, మాకు ఎవరు హ్యాండ్ ఓవర్ చేయలేదు అని సమాధానం చెప్పింది ఎన్నికల కమిషన్. మరి ఏమైనట్టు ఆ 20 లక్షల ఈవీఎంలు? 60 లక్షల ఈవీఎంలను తయారు చేయించారు, 40 లక్షలు ఎన్నికల కమిషన్కి ఇచ్చారు, మిగతా 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి? దీనికి మోడీ సమాధానం చెప్పడు, ప్రభుత్వంలో ఏ అధికారి సమాధానం చెప్పడు. ఒకటి కాదు, రెండు కాదు, 20 లక్షల ఈవీఎంలు గల్లంతు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి. పోలింగ్ అయిన తర్వాత ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన తర్వాత రాత్రికి రాత్రి ఈవీఎంలను మార్చేశారా? పోలైనటువంటి ఈవీఎంలు తీసేసి తాము ఓట్లతో నింపిన ఈవీఎంలను తీసుకొచ్చి పెట్టారా? దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో వ్యాపిస్తున్నాయి. అయినా మోడీ మాట్లాడడు, అయినా ఎన్నికల కమిషన్ నాకేమీ సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎవరు సమాధానం చెప్పాలి? ఇది ప్రజాస్వామ్యమా? మరి ఎక్కడ ఉన్నాం మనం? ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. 20 లక్షల ఈవీఎంలు అబ్రకదబ్రా అన్నట్టుగా ఉంది. ఇది చూడండి ఎంత భారీ కుట్ర, ఎంత భారీ మోసం. మరి ఆ 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో తెలీదు. దేవుడికే తెలియాలి, జగనన్న చెప్పినట్టు.